అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ వీడియో మీకోసమే. మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక రహస్య శత్రువు ఉన్నారు. తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఆ శత్రువు ఎవరో మీకు తెలుసా? ఆ అజ్ఞాత శత్రువు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. తులారాశి వారి జాతకుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, వారికి రహస్య శత్రువు ఇంట్లోనే ఏ విధంగా ఉన్నాడు, వారి వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, రహస్య శత్రువు విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో గోచార ఫలితాల రూపంలో తెలుసుకుందాము. వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా నిజాయితీగా ఉంటారు. ఇదే వీరికి ఎక్కువ మంది శత్రువులను తెచ్చి పెడుతుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే వీరికి ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ధనపరంగానే సమస్యలు సృష్టించబడతాయి. శత్రువులు కూడా వస్తారు. వీరు మాట నిక్కచ్చిగా ఉంటారు. తప్పుని తప్పు అని, ఒప్పుని ఒప్పు అని చెబుతూ ఉంటారు తులారాశి వారి జాతకులు. తత్ఫలితంగానే ఎంతో మంది శత్రువులు వ్యాపార రంగంలో, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబంలో కూడా కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మిత్రులే కావచ్చు, మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు వారి ద్వారా వస్తాయి. కొత్త శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. అయితే తులారాశి వారి జాతకంలో ఒక అజ్ఞాత శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తులారాశి వారి జాతకులు స్వభావ రీత్యా చాలా ప్రశాంతంగా ఉంటారు. నిజాయితీగా ఉంటారు. మంచి మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. వీరికి వాదించడం చాలా ఇష్టం. అంటే నలుగురిలో గుర్తింపు పొందడం ఇష్టం. వీరు చెప్పిన మాట అందరూ వినాలి అనే నాయకత్వ లక్షణాలు జన్మతః పుణికి పుచ్చుకొని ఉంటారు తులారాశి వారి జాతకులు. ఈ వ్యక్తులు చాలా తెలివైన వారు. అంటే మనం ఒక క్వశ్చన్ అనేది మనం చెప్పక మునుపే, ఒక ప్రశ్న సంధించక మునుపే ఆ ప్రశ్నలో ఉన్న ఆంతర్యాన్ని కూడా పసిగట్టేస్తారు. అంటే మన పెద్దలు అంటూ ఉంటారు కదా, వీడు ఆవులిస్తే పేగుల్లెక్కేస్తాడురా అని చెప్పి. అలాంటి తత్వం కలిగిన వ్యక్తులు తులారాశి వారి జాతకులు. చాలా మొండి స్వభావం కలిగిన వ్యక్తులు. ఒక నిర్ణయానికి వస్తే గనక అంత తేలికగా వీరి నిర్ణయాన్ని ఎవ్వరం మార్చలేము. ఈ వ్యక్తుల లక్షణం ఎలా ఉంటుందంటే, ఒకే సమయంలో సహనం ప్రదర్శిస్తారు, చికాకును కూడా ప్రదర్శిస్తారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే చాలా సాఫీగా పురుషుల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకోవచ్చు. అంటే తులారాశి పురుషులు స్త్రీల విషయంలో చాలా వరకు కూడాను వీక్ గా ఉంటారు అన్నమాట. అంటే ఎంతో ఆలోచించినా కూడా స్త్రీల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించలేరు. అదే అంటారు కదండి, 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు సచ్చింది అన్నట్లుగా తులారాశి వారి జాతకుల్లో అధిక వీక్నెస్ అనేది స్త్రీలతో ఉంటుంది. స్త్రీలతో సాంగత్యాన్ని కోరుకుంటారు. స్త్రీలతో ఎక్కువగా మిత్ర సంబంధాలు పెంపొందించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ యొక్క బలహీనతను మీరు ఎంత తక్కువ చేసుకోగలిగితే అంత మంచిది. మీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. కానీ ఆ బలహీనత తెలుసుకుని దానిని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము. మన బలహీనతలే మనకి శత్రువులను కూడా తీసుకొస్తాయి. కాబట్టి తులారాశి వారి జాతకులు ఎప్పుడు కూడా అనునిత్యం మీ బలహీనతలను బలముగా చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఇక వీరు గొడవలు లేకుండా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. గుంపులుగా తిరగడానికి అస్సలు ఇష్టపడరు. వీరు 10 మాటలకు ఒక్క మాటనే సమాధానంగా చెబుతారు. ఇక విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువగా. విజయాన్ని, వైఫల్యాన్ని రెండింటినీ కూడాను ఒకే విధంగా స్వీకరించడం తులారాశి వారి జాతకులకే చెల్లుతుంది. జోబులో 1 రూపాయి ఉన్నా, జేబులో 1,00,000 రూపాయలు ఉన్నా కూడా ఒకే విధంగా ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులు ఇంత నిక్కచ్చిగా ఉండబట్టే, నిజాయితీగా ఉండబట్టే మీకు అనేక మంది శత్రువులు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. తులారాశి వారు ఇంత నిక్కచ్చిగా, నిబ్బరంగా, నిజాయితీగా ఉండబట్టే, మీకు మధ్యవర్తిత్వ లక్షణాలు కూడా ఉండబట్టే కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. అయితే మీ ఇంట్లోనే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. వృత్తి రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీరు ఎవరినైనా
పని వారిని పెట్టుకున్నట్లయితే గనక వారి విషయంలో తస్మాత్ జాగ్రత్త. మీ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, రహస్యాలు కావచ్చు, వారి మధ్య మీరు చర్చించే ప్రయత్నం చేయొద్దు. వారు మీ వలన ఏదైనా ఇబ్బందులు పడి ఉండవచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా వారికి ఏదైనా మీ వలన అవమానం కలిగి ఉండవచ్చు. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది ఎవరైనా కావచ్చు. మీ ఇంటి పని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా పనివారు కావచ్చు. వారి మధ్య మనం ఏమి చర్చించినా కూడాను వారు మీ శత్రువుకి చేరవేస్తారు. మీ శత్రువుకి మీకు మధ్య వారధిగా పని చేయబోతున్నారు. ఇక పనివారి విషయంలో బయట వారే కావచ్చు, లేకపోతే ఇంట్లోని వారే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీతో పాటు పని చేస్తూ మీకోసం పని చేస్తున్న పని వారిని నమ్మొద్దు. ఆరోగ్యపరంగా కూడా మీకు ఇబ్బందులు కలగజేయబోతున్నారు. వారు మీ యొక్క పతన దిశగా అడుగులు వేయడానికి ఈ పాటికే ఎప్పుడో అడుగులు మొదలు పెట్టేశారు. కీడెంచి మేలెంచాలి అంటారు పెద్దలు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతోనే చూడండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మనం గుడ్డిగా నమ్మితేనే మనల్ని ఎవరైనా మోసం చేయగలరు. కాబట్టి ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు తులారాశి వారి జాతకులు. ఎంత నమ్మకస్తులైనా ఆ ఇంటి పనివారు ఎవరైనా కావచ్చు. ఏళ్ల నాటి నుండి మీ ఇంట్లో పని చేస్తున్న పనివారు కూడా కావచ్చు. ఉద్యోగ పరంగా ఏళ్ల నుండి పని చేస్తున్న మీ యొక్క పనివారు కూడా కావచ్చును. ఎవరినైనా కూడా అస్సలే నమ్మొద్దు. కలికాలం మనకి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని చెప్తూనే ఉన్నది. తులారాశి వారు ఒకరిని నమ్మితే గనక వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించేస్తూ ఉంటారు. ఇలా గుడ్డి నమ్మకం ఎక్కువగా పెట్టుకుంటారు. మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు. విశ్వాసంతో వారికి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. అదే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు అవుతుంది. కాబట్టి తులారాశి వారి జాతకులు ఇంట్లోనే ఉన్న మీ రహస్య శత్రువును గుర్తించలేకపోవచ్చు, కానీ వారి విషయంలో జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండండి. నోటి నుంచి మాట బయటికి వస్తే ఊర్లు దాటిపోతుంది. మీ రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు. మీ కన్న తల్లికి కూడా రహస్యాలను చెప్పొద్దు. మీ జీవిత భాగస్వామికి చెప్పుకోవచ్చును. ఎందుకంటే వారితోనే మీకు మంచి చెడు రెండు కలగలిసి ఉంటాయి. కావున జీవిత భాగస్వామి మీ మంచే శ్రేయస్సే కోరుకుంటుంది. కావున జీవిత భాగస్వామితో మాత్రమే చర్చించండి. పరాయి వ్యక్తుల మధ్య ఏ విషయాన్ని కూడా చర్చించే ప్రయత్నం చేయొద్దు. వ్యాపార రంగంలో వృత్తిపరంగా కావచ్చు, కుటుంబంలో కూడా కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మిత్రులే కావచ్చు, మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు వారి ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు మీ ఇంట్లోని రహస్య శత్రువు ఎవరో, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థాంక్యూ.